పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనుమ పండుగ కోడి పందాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా ప్రజలు కుటుంబ సమేతంగా కోడి పందాలను వీక్షిస్తున్నారు. గోదావరి జిల్లాలో కనుమ రోజు కోడి పందాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సంక్రాంతిలో భాగంగా మూడో రోజు కనుమ రోజు కూడా జోరుగా కోడి పందాలు అయితే మొదలైనాయి. ప్రస్తుతానికి మనతో పాటు ఇక్కడ కొంతమంది వీక్షకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు 3 రోజుల నుంచి కోడి పందాలకు వస్తున్నారా? ఏ విధంగా మీరు దీన్ని స్వీకరిస్తున్నారు? కోడి పందాలు అనేది మన యొక్క సంస్కృతిలో భాగం. మేము ఈ కోడి పందాలని చూడడానికి 3 రోజులు బట్టి వస్తున్నాం. మాది ఏలూరు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అమ్మ, మీరు కూడా వస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ కోడి పందాలు రావడం? అదేని యాక్చువల్ గా మన ట్రెడిషనల్ ప్రకారం ఇక్కడ కోడి పందాలు జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మేము కూడా వచ్చి ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం. మీరు కోడి పందాలు పందెం కాసారా? లేదు, జస్ట్ చూడడానికి వచ్చాం. ఇదేనా మొదటిసారి మీరు రావడం? ఇంకా ముందు కూడా మీరు ఏమైనా వచ్చారు ఇక్కడికి? ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం? చాలా హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తాం పండుగని. ఇక్కడ కోడి పందాలు వీక్షించడానికి చాలా మంది ప్రజలు అయితే వస్తున్నారు. మనతో పాటు ఇక్కడ మా నిర్వాహకులు ఉన్నారు, వారిని కూడా అడిగి తీసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా ఇక్కడ కోడి పందాలు వేస్తున్నారు, ఏంటి? కోడి పందాలు అనేది ఒక ఆర్ట్ అండి. అది సంవత్సరం మొత్తం మేము కోడిని మేపి అది ఎలాగేస్తాం అనేది, అంటే మేము కోడి కొట్టిందా లేదా, గెలిచామా ఓడిపోయామా అని కాదండి. ఇప్పుడు మేము ఎలాగైతే గెలుద్దాం అనుకుంటున్నామో అవతల వాళ్ళు కూడా అలాగే గెలుద్దామని వస్తారండి కోడి పందాలకి. అలాగని మేము కోడి కట్టిందా పోయిందా అని ఆలోచించకుండా ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయడానికి సంవత్సరం మొత్తం 10 అలాగా చిన్న లిమిట్ లో కోళ్ళు పెంచుకొని ఇక్కడ పందాలు వేస్తా ఉంటామండి. మేము ప్రతి సంవత్సరం అంటే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాండి ఇక్కడ పందాలు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా డాడీ కోడి పందాలు చేస్తున్నారండి. కోడి పందాలే నా చిన్నప్పటి నుంచి కోడి పందాలు, కానీ కోడి పందాలకి వస్తున్నాండి. ఇక్కడ పేకాటికి గుండాటికి ఇది ఏటికి వెళ్ళదండి మేము. అంటే వాటిని కూడా ప్రోత్సహించవచ్చు, కానీ అది మనకు తెలియని దాంట్లో కాబట్టి అది పెద్దగా వెళ్ళాం. ఇది ఎందుకంటే ఇది నాకనే కానీ ఎవరికైనా అని కానీ ఒక ఇంట్రెస్ట్ అంతే. సంక్రాంతి అంటే కోడి పందాలు. సుమారు ఎన్ని కోళ్ళు ఈ సంవత్సరం మీరు పందెం వేశారు? ఎన్ని కొట్టినాయి? సుమారు అండి ఒక 13 వేసామండి. 13 కోళ్ళు పెంచామండి ఈ సంవత్సరంలో. 13 కోళ్ళు పెంచితే ఇప్పటికి ప్రస్తుతానికి 8 వేసామండి. 8లో 3 పోయినాయండి, మిగిలిన కొట్టినాయండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే మేము మా కోడి పందాలను చూడడానికి చాలా సాంప్రదాయంగా మాకు ఇక్కడ జరుగుతుంది. దీన్ని చూడడానికి మేము ఇక్కడికి వస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో రవికిరణ్,